హలో అందరికీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ మార్నింగ్. అయితే హరిద్వార్ నుంచి నైట్ ట్రైన్ ఢిల్లీకి తీసుకున్నాము. అయితే ఈరోజు మార్నింగ్ ఢిల్లీలో 6 o'clockకి దిగాము అండ్ ఫ్రెష్ అప్ అయిపోయి ఢిల్లీ సైట్ సీయింగ్ అయితే చేస్తూ ఉన్నాము. ఈ వీడియోలో కరోల్ బాగ్, సరోజినీ మార్కెట్, లోటస్ టెంపుల్, ఇండియా గేట్, బాలాజీ టెంపుల్, ఈ టెంపుల్స్ అన్నీ కవర్ చేస్తూ ఉన్నాను. విత్ ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో చెప్తాను. సో స్టే ట్యూన్. ఢిల్లీ సైట్ సీయింగ్లో ఫస్ట్ టెంపుల్ వచ్చేసి లోటస్ టెంపుల్కి అయితే వెళ్ళాము. అయితే ఈ టెంపుల్లో విశేషత ఏమంటే ఈ టెంపుల్లోకి ఏ రిలీజియన్ వాళ్ళైనా వెళ్ళొచ్చు. ఈ టెంపుల్లో విగ్రహాలు ఉండవు. అయితే ఈ టెంపుల్ 1986లో ఓపెన్ చేశారు. ఈ టెంపుల్కి ఎంట్రీ ఫీ ఏమీ లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్. అండ్ ఈ టెంపుల్ లోపలికి ఎంట్రీ చేస్తూనే ఫుల్ ఆఫ్ గ్రీనరీ ఉంటుంది. అయితే ఈ టెంపుల్ లోపలికి వెళ్ళడానికి 9 ద్వారాలు అయితే ఉంటాయి. చుట్టూ 9 పాండ్స్ కూడా ఉంటాయి. 9 అనే నంబర్ వరల్డ్లో ఉన్న 9 రిలీజియన్స్ని రిప్రజెంట్ చేస్తుంది. ఈ టెంపుల్ లోటస్ షేప్లో ఉంటుంది కాబట్టి దీన్ని కమల్ మందిర్ అని అంటారు. నెక్స్ట్ వెళ్తుండే ప్లేస్ ఇండియా గేట్. ఢిల్లీ అంటూనే మనకు గుర్తు వచ్చేది ప్లేస్ ఇండియా గేట్. ఈ ప్లేస్ని చూడడానికి ఎంట్రీ ఫీ అయితే ఏమీ లేదు. ఈ ప్లేస్కి టైమింగ్స్ ఏమీ ఉండదు, మనం ఎప్పుడైనా విజిట్ చేయొచ్చు. డే అండ్ నైట్ 24 hours ఓపెన్లోనే ఉంటుంది. అయితే నెక్స్ట్ మేము వెళ్తుండేది శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి. అయితే ఈ టెంపుల్ అయితే ఢిల్లీలోనే కొలువే ఉండేది. అయితే ఈ టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో చెప్తున్నాను. సో మీరు ఈ వీడియో మొత్తం చూడండి. అయితే ఈ ఆలయం ఉద్యాన్ మార్గ్లో ఉన్న బిర్లా మందిర్ దగ్గర ఉంది. ఇక్కడ వెంకటేశ్వర స్వామితో పద్మావతి అమ్మ కూడా కొలువే ఉంది. అలాగే భూమాత ఆండాళ్ళ అమ్మవారు కూడా కొలువే ఉంది. అయితే ఇక్కడ సేమ్ తిరుమల లాగే పొద్దున్నే సుప్రభాత సేవ జరుగుతుంది. ప్రతి శుక్రవారం రోజు ఇక్కడ అభిషేకం కూడా చేస్తారు. అలాగే ప్రతి ఆదివారం రోజు ఇక్కడ కళ్యాణ సేవ కూడా జరుగుతుంది. ఇక్కడ ప్రతి ఆదివారం రోజు కూడా కళ్యాణ సేవ జరుగుతుంది. ఇక్కడికి రావాలి అంటే దీనికి నియరెస్ట్ స్టేషన్ వచ్చేసి రామకృష్ణ ఆశ్రమ్ మెట్రో స్టేషన్. అక్కడ నుండి 3 kilometers ఉంటుంది. మీరు ఆటో తీసుకొనైనా రావచ్చు. అయితే ఈ ఆలయం మార్నింగ్ 5కి ఓపెన్ అవుతుంది అండ్ నైట్కి క్లోజ్ అవుతుంది. ఇక్కడ మధ్యాహ్నం వేళ క్లోజ్ అవ్వదు, మార్నింగ్ నుండి నైట్ వరకు ఓపెన్ ఉంటుంది. అండ్ ఆల్సో ఇక్కడ మధ్యలో ప్రోగ్రామ్స్ కూడా జరుగుతాయి, అవి కూడా చూసుకోవచ్చు. అయితే నేను ఈ దేవాలయానికి మార్నింగ్ అయితే వెళ్ళాను. మార్నింగ్ నుంచి నైట్ వరకు చూసుకొని వాడు అక్కడే కంప్లీట్ చేశాను. అండ్ నెక్స్ట్ డే వచ్చేసి మేము కరోల్ బాగు అండ్ సరోజినీ మార్కెట్ చూసుకున్నాము. కరోల్ బాగ్లో కొంచెం షాపింగ్ చేసుకొని మేమైతే కరోల్ బాగ్ నుంచి సరోజినీ మార్కెట్కి అయితే వెళ్ళాము. అక్కడ కూడా చాలా బాగా ఐటమ్స్ ఉన్నాయి అండ్ తక్కువ రేట్లో కూడా దొరికినాయి.
సో సరోజిని మార్కెట్ కూడా చాలా వర్త్ అనిపించింది. అయితే సరోజిని మార్కెట్లో అయితే ఫుల్ డే అయితే పడుతుంది షాపింగ్ చేయాలని. సో మాకు ఈవినింగ్ ట్రైన్ ఉండే కాబట్టి మేము ఈవినింగ్ అంతా వచ్చేసాము. అండ్ మేమైతే ఈ వ్లాగ్ ఇక్కడే కంప్లీట్ చేస్తున్నాను, ఉజ్జయిన్ సిరీస్. సో మీకు ఈ వ్లాగ్ నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి. బాయ్. ఇక్కడే కంప్లీట్ చేస్తూ ఉన్నాను. సో రేపు ఇంకో వ్లాగ్తో వస్తా. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్. సబ్స్క్రైబ్ చేయండి.